నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు కోట్ల శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి ఒక సీట్ అయితే ఖాళీ ఉంది సార్. ఒకటి కంటోన్మెంట్ రీసెంట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ నేత మరణం తర్వాత ఆ సీట్ అయితే ఖాళీ ఉంది. దాంట్లో బై ఎలక్షన్స్ జరుగుతాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మన కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడబోతున్నారు, ఎవరు గెలుస్తారు సార్? ఇప్పుడు కాంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆ అమ్మాయి చనిపోవడం ఎంతైనా ఏ పార్టీ అయినప్పటికీ కూడా మానవత దృక్పథంతో మానవత కోణంలో చూస్తే దృక్పథం అయితే పార్టీ ఎవరు నిర్ణయిస్తారనేది రేవంత్ రెడ్డి గారు భట్టి గారు కలిసి నిర్ణయిస్తారు. అది నా పరిధిలో లేని అంశం. ఎవరిచ్చినా కానీ ఇలా రాష్ట్రంలో చేపడుతున్న రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలు కానీ 6 గ్యారంటీస్ కానీ యూత్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ప్రియాంక చేసిన యూత్ డిక్లరేషన్ కానీ ఎన్నో పథకాలు ఇలా మహిళలు చూస్తారు. 32 జిల్లాల ఇలా ఎంతో ఆనంద డోలికల్లో వాళ్ళు మునుగుతూ ఉన్నారు. కనుక 6 గ్యారంటీల పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి అదే 13 అంశాలు కూడా ఇలా రాష్ట్రంలో అమలు అవుతున్నాయి కాబట్టి రేపు ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఎందుకంటే కంటోన్మెంట్ను సపరేట్గా చూడలేం కదా. రేపు ప్రభుత్వంలో ఉంటే కంటోన్మెంట్ కూడా బాగుపడుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే కంటోన్మెంట్కు సంబంధించిన భూములు కూడా ఇలా తెలంగాణ గవర్నమెంట్కి అనుసంధానం చేశారు. కాబట్టి కంటోన్మెంట్లో ఎవరు నిలబడతారనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. గెలుస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అంటే మెయిన్గా మనం చూసుకున్నట్టయితే సార్, లాస్ట్ టైము గద్దరన్న కూతురు విమలక్కకి అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి అదే ఛాయిస్ ఏమైనా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అది ఏదైనా రేవంత్ రెడ్డి గారు భట్టి గారు కూర్చొని నిర్ణయిస్తారు. అది మా పరిధిలో ఉండదు, మేము చెప్పేటట్టు కూడా ఉండదు. అది అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక సామాజిక వర్గానికే న్యాయం చేసిరు 2 స్థానాలు అని చెప్పేసి ఇక్కడ మాదిగ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి సార్ అని చెప్పేసి. లేదు, కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సమాంతరమైన న్యాయం చేకూర్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నా ఏదైనా అసంతృప్తితో వచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రితో గారు మాట్లాడితే సరిపోతుంది, మీడియాకి ఎక్కవలసిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఏ పార్టీలో కూడా సోషల్ ఇంజనీరింగ్ జరగదు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. ఏ కులానికి ఏమి ఇవ్వాలి, ఏ దానికి ఎవరికి ఇవ్వాలి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఇవ్వాలనేది ఈ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి ఇంత ఉన్నప్పుడు కూడా 1-2 చోట్ల ఏదో ఇబ్బందులు జరుగుతాయి. అది అధిష్టానం వర్గం చూసుకుంటుంది. వాళ్ళు దాన్ని సమన్వయపరుస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో లాస్ట్ టైం ఉన్న సాయాన్ని ఒక 5-6 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా చేసింది కదా సార్. ఆ సింపత్ తోటి ఇప్పుడు మళ్ళీ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి సార్. అంటే మధ్యంతరంగా ఆమె అకాల మరణం తర్వాత ఈ విధంగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు నిలబడితే నిజంగా అది ఇనానమసే అవుతుంది. వాళ్ళు నిలబడతలేరు కాబట్టి ఎన్నికలకు పోతున్నమాట. నిలబడితే ఒకవేళ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కూర్చొని అది ఇనానమస్ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారు.